తెలంగాణ బీజేపీ లోక్సభ అభ్యర్థుల ఎంపిక చివరి దశకు చేరింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, లక్ష్మణ్, డీకే అరుణ ఢిల్లీకి వెళ్లారు. నేడు సాయంత్రం బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో తుది చర్చలను జరపనున్నారు. మార్చి 2వ వారంలో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే హైకమాండ్ వద్ద ఒక్కో నియోజకవర్గం నుంచి 3 పేర్లతో లిస్టు రెడీగా ఉన్నట్లుగా, ఒక్కో పేరు నేడు ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో తెలంగాణ ముఖ్య నేతలందరూ సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం కోసం ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి అలాగే ముఖ్య నాయకులందరూ కూడా బయలుదేరారు. సో సాయంత్రం ఈ సమావేశం జరగబోతోంది. బీజేపీ హైకమాండ్ కోర్ గ్రూప్లో ఈ మొత్తం చర్చలు జరిపిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు ఏకాభిప్రాయంతో ఒక్కో పేరును ఫైనల్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఎక్కడైనా పీఠముడి కనుక పడి ఉంటే అగ్రనాయకుల మధ్య కనుక కొంత ఖచ్చితమైనటువంటి పోటీ ఉన్న చోట ఆ నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల కమిటీకి వదిలేసే అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, అలాగే కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు, వీరికి మరోసారి సిట్టింగ్లందరికీ కూడా టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. వీరితో పాటు మల్కాజిగిరి టికెట్ను ఈటెల రాజేందర్ ఆశిస్తున్నారు. ఈ మేరకు ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ అధిష్టానం పెద్దలకు కూడా తాను పోటీ చేస్తానని చెప్పారు. అలాగే బీజేపీ మరొక ముఖ్య నాయకుడు మురళీధర్ రావు కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు, ఈ టికెట్ను ఆశిస్తున్న నేపథ్యంలో ఇద్దరి బలాబలాలపైన ఇప్పటికీ అధిష్టానం లోకల్గా మల్కాజ్గిరిలో సర్వే జరిపినట్టు తెలుస్తుంది. సో ఈ సర్వేలో వచ్చినటువంటి ఫలితం ఆధారంగా ఈటెల రాజేందర్కా లేకుంటే మురళీధర్ రావుకా ఎవరో ఒకరికి తమ టికెట్ను బీజేపీ పెద్దలు ఫైనల్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి బీజేపీ చాలా వేగంగా తన అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలనేటువంటి దృష్టితో ఈరోజు బీజేపీ ఇప్పటికే విజయ సంకల్ప యాత్రల పేరుతో తెలంగాణలో 3 చోట్ల నుంచి ఇప్పటికే యాత్రలు ప్రారంభించినటువంటి పరిస్థితి మనం చూసాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ అనుకూల పవనాలను తెలంగాణలో ఉపయోగించుకొని గత ఎన్నికల్లో ఏదైతే ఈ 4 సీట్లు బీజేపీ గెలిచిందో ఈసారి అంతకు రెట్టింపు స్థాయిలో గెలవాలనేటువంటి టార్గెట్గా బీజేపీ ముందుకు కదులుతుంది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ సీట్లతో పాటు అదనంగా ఇటు మల్కాజిగిరి కానీ, చేవెళ్ళె, మహబూబ్ నగర్, జహీరాబాద్ లాంటి ఈ 4 సీట్లలో కూడా బీజేపీ బలంగా ఉందని ఒక రిపోర్ట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం 10 సీట్లు గెలుచుకోవాలనేటువంటి టార్గెట్గా బీజేపీ హైకమాండ్ ఈరోజు దాదాపు ఒక్కొక్క పేరును ఫైనల్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది.